వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని మరో మెట్టు పైకెక్కించడానికి ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేటువంటి ఒక లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా దేవస్థాన పాలక మండలిని ఏర్పాటు చేసింది. కామన్గానే తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే భద్రాచలం కానీ, లేదంటే యాదగిరిగుట్ట అంటే యాదాద్రిని కానీ వీటన్నిటినీ కూడా చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన అటు కేసీఆర్కి ఉండింది, ఇటు ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా ఉండింది. కానీ కేసీఆర్ దగ్గరికి వచ్చేసరికి యాదగిరిగుట్టని పూర్తి స్థాయిలో ఏదో చేశారు, మళ్ళీ దాని మీద విమర్శలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే, అది పక్కన పెడితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దీన్ని ఇంకా ఫర్దర్గా తీసుకెళ్ళాలి, ఎటువంటి లోపాలు ఉండకూడదు, ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. తద్వారా దానికి సంబంధించి పాలక మండలిని కూడా ఏర్పాటు చేశారు. సో ఈ పాలక మండలి బోర్డుకి సంబంధించి దీంట్లో ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి మనం చూసినట్లయితే, గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసినటువంటి జీవో ప్రకారం, జీవో ఆర్టీ నెంబర్ 392 ప్రకారం ఎం సత్యనారాయణ రెడ్డి చైర్మన్గా, వినోద్ వెంకటస్వామి ఎమ్మెల్యే ఆయన ఒక మెంబర్గా, అలాగే శ్రీమతి కొణిదెల సురేఖ చిరంజీవి గారి సతీమణి ఆవిడ ఒక మెంబర్గా, అలాగే శ్రీమతి చిల్లప్ప గారి విజయరాజం, శ్రీ విజయేందర్ తూళ్ళ మన టి దేవేంద్ర గౌడ్ గారి కుమారుడు ఆయన, తర్వాత శ్రీమతి పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, శ్రీ గుండు మల్లయ్య, శ్రీమతి స్వాతి కాంతామణి, శ్రీ ఎం రాఘవేందర్ రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, అలాగే ద ఫౌండర్ ట్రస్టీ, అలాగే చీఫ్ సెక్రటరీ ఎక్సఫిషియో మెంబరు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సఫిషియో మెంబరు, కమిషనర్ ఎండోమెంట్స్ ఎక్సఫిషియో మెంబరు, డిస్ట్రిక్ట్ కలెక్టరు, తర్వాత వైస్ చైర్మన్ యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యాదగిరిగుట్ట దేవస్థానం, తర్వాత ద స్థానాచార్య ఆర్ సీనియర్ మోస్ట్ ప్రధాన అర్చక, వీళ్ళందరూ ఎక్సఫిషియో మెంబర్లుగా మొత్తం 18 మందిని ఇందులో ఏర్పాటు చేశారు. సరే, బాగానే ఉంది. ఇక్కడ రాజకీయాలు అనేటువంటిది పెద్దగా ఏం పట్టించుకోవడానికి కూడా ఇందులో ఏం లేదు. అయితే ఇక్కడ మెగాస్టార్ సతీమణి శ్రీమతి కొణిదెల సురేఖ గారి నియామకం, సభ్యురాలుగా నియమించడాన్ని సోషల్ మీడియాలో లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ఆవిడికి ఆలయాల బోర్డుతో సంబంధం ఏంటి అని చెప్పి వీళ్ళ ప్రశ్న. వీళ్ళకి బుద్ధి జ్ఞానం అనేవి ఏవి లేవనుకుంటా. ఒక మహిళని గౌరవిస్తే కూడా వీళ్ళకి పడట్లేదు అనుకుంటా. 40 ఏళ్ళుగా హైదరాబాద్లోనే ఉంటూ చాలా పరమ భక్తితో ఉంటారు ఆవిడ. దాదాపుగా ఎక్కడ బయటకు వచ్చేటువంటి కామెంట్లు కూడా చెయ్యరు, బయటికి రారు అసలు. ఇంకా మాట్లాడితే ఎప్పుడు కుటుంబంతో తప్పితే బయట వేరే కార్యక్రమాలు కూడా పెట్టుకోరు. భక్తి చాలా ఎక్కువగా ఉంది, భక్తి చాలా ఎక్కువ. ఎన్నోసార్లు ఎన్నో ఆలయాలకి ఆవిడ వెళ్ళొచ్చారు, అలాగే గుప్త దానాలు కూడా చేశారు. ఇవన్నీ పట్టించుకోరు. సో ఇక్కడ వ్యక్తిగత ద్వేషాన్ని ఒకటి పెట్టేసుకొని, అంటే ఫ్యామిలీని వాళ్ళకి ఒక రోగం, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం అనేటువంటిది ఒక రోగం పట్టేసుకుంది. దానికి మందు లేదు, ఇంకా దానికి డెఫినెట్గా మందు లేదు. ఏమన్నా ఇప్పుడు తప్పు జరిగింది, లేదంటే ఏమన్నా తప్పు మాట్లాడారంటే విమర్శ చేయొచ్చు, సద్విమర్శ చేయొచ్చు, తప్పలేదు. కానీ ఇక్కడ దేవాలయ నిర్మాణానికి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధికి సంబంధించి చక్కగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని సమాజంలో ఉన్నటువంటి అనేక మందిలో ఆవిడని సెలెక్ట్ చేస్తే దాని మీద కూడా ఏడుపులు మొదలయ్యాయి. వ్యక్తిగత ద్వేషం మాత్రం ఎక్కువ పెట్టుకున్నారు. సో మెగా కుటుంబానికి సంబంధించి అది ఏ అంశం వచ్చినా సరే దానికి రాజకీయ రంగు పులిమేయడం, బుదరజల్లడం అనేది ఈ వెధవలకు అలవాటుగా మారిపోయింది. సో వ్యక్తిని కూడా కాదు, ఇంటి పేరు లక్ష్యంగా చేసుకుని విమర్శించడం అనేది ఇప్పుడు ఒక పెద్ద ట్రెండ్ అయిపోయింది వీళ్ళకి. ఎందుకంటే పని పాటు ఉండదు కదా. ఒకసారి దేవస్థానాల పాలక మండళ్ళు ఏవైతే ఉన్నాయో దేశంలో అవి చూస్తే తెలుస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అనేక ప్రముఖ ఆలయాల వరకు కూడా రాజకీయ నాయకులతో పాటు పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, దాతలు, సినీ ప్రముఖులు, మహిళా ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉన్నారు. ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఇక్కడ ఆలయ పాలక మండళ్ళని ఈ రాజకీయ వేదికలు, రాజకీయ పునరావాస కేంద్రాల్లోని ఎలా అంటున్నామో, దాంట్లో కూడా చాలామంది సమాజంలో గౌరవం, సేవాభావం, పరిపాలన దృష్టి, దైవ భక్తి ఉన్న వ్యక్తులు కూడా దాంట్లో ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి వాళ్ళని విమర్శించాల్సినటువంటి పని లేదు. అందులో భాగంగా ఉండి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి సలహాలన్నీ ఇస్తారు. శ్రీమతి సురేఖ గారు ఎన్నో సంవత్సరాలుగా అసలు ఇలాంటి ప్రచారార్భాటాలకి చాలా దూరంగా ఉండి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దైవ భక్తితో జీవనం సాగిస్తున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు ఆవిడ. తన భర్తని తీర్చిదిద్దుకున్నారు భక్తిపరంగా. ప్రతిసారి ఈ మధ్యకాలంలో మాల వేసుకుంటున్నారు లేదా చిరంజీవి గారు తెలియదు, కానీ ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకుంటారు, అదొకటి డెఫినెట్గా. ఇక రామ్ చరణ్ గురించి చెప్పక్కర్లేదు. రామ్ చరణ్ అయితే సంవత్సరంలో 100 రోజులు ఏదో ఒక మాల, అయ్యప్ప మాలో లేదంటే ఆంజనేయ స్వామి మాలో
ఖచ్చితంగా దాంట్లోనే ఉంటారు ఆ దీక్షలో. ఆ తల్లి పెంపకం అది. అంతటి ధార్మికంగా జీవిస్తున్నటువంటి వ్యక్తిగా ఆవిడ గుర్తింపు పొందితే, అలాంటి ఒక వ్యక్తికి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి తన వంతు సేవ చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పిస్తే, దాన్ని కూడా ఇప్పుడు రాజకీయం చేసి విమర్శించడం అనేది ఎంతవరకు సమంజసం? ఎంతవరకు సమంజసం? తప్పే ఉంది? తప్పే ఉంది. 40 ఏళ్లుగా సమాజానికి సేవ చేస్తున్నారు. తెలంగాణ జీవితాలతోటి మమేకమై ఉన్నారు. ఇక్కడే ఉన్నారు 40 ఏళ్లుగా. ఇస్తే తప్పేంటి? రేవంత్ రెడ్డి కూడా చిరంజీవి గారికి రాజకీయాలకు అతీతంగా ఆయనకి గౌరవం ఇస్తున్నారు. తప్పే ఉంది దాంట్లో? కేటీఆర్ ఇవ్వలేదా రామ్ చరణ్ కానీ మహేష్ బాబుకి కానీ వీళ్ళకి తను ఇవ్వలేదా గౌరవం? అప్పుడు తను ఫ్రెండ్షిప్ చేయలేదా? మరి అప్పుడు రానటువంటిది ఇప్పుడు కేవలం రేవంత్ రెడ్డి వచ్చి ఇలాంటి ఒక పదవి ఆవిడకి ఇచ్చారు. మెంబర్, అది కూడా అంతే. అధికారాలు అంటే ఏముండవు, కేవలం సలహాలు ఇవ్వడం మాత్రమే అందులో. నేను తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది ధార్మికతతోటి, భక్తిభావంతో ఆవిడ కూడా ఒక మాట చెప్తారు. ఒక చిన్నపాటి గౌరవం కల్పించారు, అంతే కదా. దీనికి కూడా విమర్శించేదే. ఇక్కడ ఈ ప్రశ్నించే వాళ్ళు ఎవరైతే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వాళ్ళు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతారా? సరే, వాళ్ళది సినీ కుటుంబమే. అయితే సినీ కుటుంబానికి చెందిన వాళ్ళు దేవుడికి సేవ చేయడానికి అర్హులు కాదా? సమాజంలో గుర్తింపు ఉన్నటువంటి ఒక మహిళ ఆలయ పాలక మండలిలో ఒక సభ్యురాలుగా కూడా ఉండకూడదా? అర్హతను పక్కన పెట్టేసి కేవలం కుటుంబ నేపథ్యం ఆధారంగానే ఒక వ్యక్తిని లక్ష్యం చేసుకోవడం అనేది డబుల్ స్టాండర్డ్స్ తప్ప ఇంకోటి కాదు కదా. వీటికి సమాధానాలు ఉన్నాయా? ఉండవు. డెఫినెట్గా వీటికి ఉండవు. ఎందుకంటే ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఆలయ అభివృద్ధికి తోడ్పడతారు అనేటువంటి విశ్వాసంతో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ముందుగానే తప్పుబట్టడం కంటే ముందు కొత్త బోర్డు పనితీరుని గమనించి తర్వాత అభిప్రాయం చెప్పడం అనేది ప్రజాస్వామ్యం. యాదగిరిగుట్ట అభివృద్ధి చెందిందనుకోండి, అందులో సురేఖ గారికి ఏవో కోట్లేం వచ్చేసేవి కదా. అలాగే అది ఆవిడ యొక్క విజయం ఒకటే కాదు కదా, అది అందరిది, తెలంగాణ ప్రజలందరికీ కూడా గర్వకారణం కదా అది. ఇదెందుకు ఆలోచించరు? ఎందుకు ఆలోచించరు? ఒక తల్లి, ఎస్, యాదగిరిగుట్టకి ఒక మంచి మార్కెటింగ్ కావాలి, ఒక బ్రాండ్ కావాలి. యాదాద్రి అనేది, యాదగిరిగుట్ట అనేది మనకి తెలంగాణకి, మన తెలుగు వాళ్ళకి మాత్రమే తెలిసినటువంటిది. మిగతా వాళ్ళు ఎవరికి పెద్దగా తెలియదు. దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎస్, మా దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం లాగే మా దగ్గర యాదగిరి నరసింహస్వామి ఆలయం అనేది ఉంది. యాద మహర్షి తపస్సు చేసి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని స్వయంభూగా వెలిసేలా చేశాడు. ఇంతటి పరమ పవిత్రమైనటువంటిది. దీనికి అంతర్జాతీయ ఖ్యాతి రావాలి, టూరిజం పెరగాలి అన్నప్పుడు దానికి తగ్గ బ్రాండ్ అంబాసిడర్ అనుకుందాం. పోనీ ఆవిడ్ని మించిన బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉంటారా? మెగాస్టార్కి భార్య, పవర్ స్టార్కి వదిన, గ్లోబల్ స్టార్కి తల్లి, ఆస్కర్ అవార్డు కూడా వచ్చింది సినిమాకి. పెద్ది గురించి నేషనల్ లెవెల్లో మాట్లాడుకుంటున్నారు. అరే, రామ్ చరణ్ వాళ్ళ అమ్మగారట, అదే మన పెద్ద హీరో రామ్ చరణ్ వాళ్ళ అమ్మగారట యాదగిరిగుట్టలో ఆ దేవస్థానానికి సంబంధించిన ఒక సభ్యురాలుగా ఉన్నారా పాలక మండలిలో అంటే ఎంతమందికి తెలుస్తుంది? ఈ రకంగా కూడా ఆలోచించవచ్చు కదా. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఇది నా అభిప్రాయం మాత్రమే సుమా. ఇలా కూడా ఆలోచించవచ్చు పాజిటివ్గానే. ఇదెందుకు ఆలోచించరు? సో ఇక్కడ వ్యక్తుల మీద దేశం కాదు, వాళ్ళు చేసే సేవ ప్రమాణం అవ్వాలి. సో కుళ్ళు రాజకీయాలకి అతీతంగా యాదగిరిగుట్ట అభివృద్ధికి ప్రతి ఒక్కళ్ళు సహకరించాల్సినటువంటి సమయం ఇది. అంతేగాని మెగా ఫ్యామిలీ పది ఏడవడానికి కాదు. ఇది రావడం వల్ల ఆవిడకి ఏమీ కోట్ల రూపాయలు వచ్చేసాయో. పోనీ ఇప్పుడు ఇంకోటి తీస్తారు కొంతమంది, తెలంగాణలో ఎవరు లేరా, ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని. తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా బోర్డు మెంబర్స్ కింద అక్కడ అవకాశం ఇచ్చారుగా. ఇచ్చిపుచ్చుకునేటువంటిది. తెలంగాణ మేబీ రాష్ట్రంగా విడిపోయిందేమో, తెలుగు ప్రజలుగా ఇంకా విడిపోలేదు. తిరుమల వెంకన్న మనోడే, యాదగిరి నరసింహన్న మనోడే, ఏమిలాడ రాజన్న మనోడే, కనక దుర్గమ్మ మనమ్మే. ఇది ఉండాల్సినటువంటిది. అంతేగాని మెగా ఫ్యామిలీకి ఇచ్చేశారు, చిరంజీవి ఫ్యామిలీకి ఇచ్చేశారు, అదైపోయింది ఇదైపోయింది, రేవంత్ రెడ్డి ఇచ్చేస్తున్నాడు. ఆయన రాజకీయాల్లో కూడా లేరురా నాయన. ఆయన శుభ్రంగా ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు, సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నాడు, 10 మందిని ప్రోత్సహించేటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాడు ఆయన. దాన్ని వదిలేసి ఇంకా రాజకీయం తీసుకొచ్చి చేయాలి అనేటువంటి ఒక దాన్ని ఏ బుద్ధి అనాలి? కుసంస్కారం అనాలి బేసిక్గా. సో యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయంలో చైర్మన్గా, మెంబర్లుగా, ఎక్స్ అఫీషియో మెంబర్లుగా నియామకం పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా
ఆలయ అభివృద్ధికి సహకరించడానికే తప్ప ఇందులో రాజకీయాలు చేసుకోవడానికో ఇంకో దానికో కానటువంటిది. ఖచ్చితంగా ఇది ఆలయ అభివృద్ధికి తోడ్పడుతుంది ఈ నిర్ణయం అనేది ప్రతి ఒక్కళ్ళు ఆమోదించాల్సినటువంటి సందర్భం ఇది. అంతేకాని విమర్శించాలి, కావాలని వాళ్ళని టార్గెట్ చేయాలి అనేటువంటి టైం కాదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.